అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అండ్ మీడియా వాళ్ళకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా నాకు శ్రీధర్ గారు పంపించారు అండ్ తర్వాత అను గారు చెప్పారు ఈ సినిమా టీజర్ లాంచ్ చేయాలి అని. ఇనిషియల్లీ ఐ వాజ్ లిటిల్ అప్రిహెన్సివ్ బికాజ్ నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా టీజర్ లాంచ్లు ఏవి చేయలేదు. బట్ వెన్ ఐ సా ద టీజర్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ దట్ ఐ లాంచ్ దిస్ టీజర్. నేను ఎప్పుడూ సైకలాజికల్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్స్, జాంబీ ఫిల్మ్స్, సూపర్ హీరో ఏంటంటో చేస్తున్నాను. మధ్యలో ఇలాంటి టీజర్స్ చూసినప్పుడు, ఇలాంటి లవ్ టీజర్ చూసినప్పుడు అరే నేను కూడా లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. మా ఫీలింగ్ కూడా అదే సార్, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. సో స్మరణ్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండర్స్టాండ్ ఫస్ట్ ఫిల్మ్ టెన్షన్ ఎలా ఉంటుందో. బీ వెరీ రిలాక్స్డ్. ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ యువర్ ఫిల్మ్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హానెస్ట్గా టీం అందరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ఆల్వేస్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి. సో దట్స్ వాట్ హాస్ బీన్ హ్యాపెనింగ్ టు మై ఫిల్మ్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమా టీం కూడా నేను చూశాను అండ్ ఐ థింక్ దేవ్ ఆల్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అందరికీ ఒక జెన్యూన్గా ఒక మంచి లవ్ స్టోరీ చెప్పాలి అని చెప్పి తీసినట్టు అని అనిపించింది. సో డెఫినెట్గా హానెస్ట్ అటెంప్ట్ అనేది డెఫినెట్గా పే ఆఫ్ అవుతుంది. అండ్ ప్రొడ్యూసర్స్ ప్రభంజన్ గారు, మదన్ గోపాల్ గారు అండ్ రవీంద్ర గారు, వీళ్ళందరికీ కూడా సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఎక్కువ డబ్బులు వచ్చి ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ని ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ అంజన్ అండ్ శ్రావణి, సో తెలుగు స్పీకింగ్ హీరోయిన్. ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ ఎవర్ ఐ సీ తెలుగు స్పీకింగ్ హీరోయిన్. సో వీళ్ళిద్దరు కూడా చాలా బాగున్నారు. అండ్ పర్టికులర్లీ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రిన్స్ హెన్రీ గారు మామూలుగా అన్నారు కదా హనుమాన్ టీజర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయని, నాకు కూడా ఒక చిన్న ఐ జస్ట్ ఫెల్ట్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్. అండ్ సో నాట్ ఓన్లీ ఎపిక్ ఫిల్మ్సే కాదు, లవ్ స్టోరీస్ కూడా విల్ గివ్ యూ దట్ పర్టికులర్ లిటిల్ హ్యాపీనెస్ ఇన్ యూ వెన్ యూ సీ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ స్క్రీన్. అండ్ మ్యూజిక్ చాలా నచ్చింది నాకు. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ ఐఎమ్ షూర్ అండ్ విల్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ టూ. గ్రేట్ జాబ్. అండ్ సినిమాటోగ్రఫీ అస్కర్ అలీ కదా, చాలా బాగా చేశారు. అందరూ చాలా బాగా చేశారు. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఈ సినిమా లవ్ రెడ్డి అండ్ ఫిల్మ్ అజయ్ సాయి గారు కొరియోగ్రాఫర్. సో ఆయన కూడా నాకు అంతకు ముందు నుంచి పరిచయం. ఈ సినిమాతో సింగిల్ కార్డ్ మొత్తం అన్ని సాంగ్స్ చేశారు. సో గుడ్ లక్ సార్. అండ్ యా, మిస్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఈ సినిమా ఈ టీం అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ వెరీ గుడ్ లక్. ఐఎమ్ షూర్ చాలా రోజులు ఈ సినిమా గురించి కష్టపడి ఉంటారు. సో ఫైనలీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ కాబట్టి ఐ కెన్ ఫీల్ ద నర్వస్నెస్, బట్ డోంట్ బీ నర్వస్. మీరు హానెస్ట్గా చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఆడియన్స్కి నచ్చుతుంది అండ్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ జై శ్రీరామ్. So first of all, good evening everybody and happy new year to all. And ఇక్కడ వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్స్ అండి. సో చిన్న పెద్ద లేకుండా మంచి సినిమా వస్తే సపోర్ట్ చేయడానికి మీరు ప్రతిసారి రెడీగా ఉంటారు. అండ్ సార్ ఎస్పెషల్లీ ప్రశాంత్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. యూఆర్ సచ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అండి. యా, అంటే మీ సినిమా టీజర్ ట్రైలర్ ఏదైనా అండి యంగ్స్టర్స్ని ఒక్కసారి చూసినప్పుడు అలర్ట్ చేస్తుంది. అరే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కదా అని ఒక ఫీలింగ్. అది చిన్నలు కదా పెద్దోళ్ళు ఉంటుంది, బట్ స్టిల్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ సార్. సో ఆ సినిమా సాంగ్ స్టార్ట్ అయింది, సార్ జర్నీ ప్రతి సినిమా అన్నంత రేంజ్లో వెళ్ళిపోతుంది. సో విష్ గుడ్ లక్ ఫర్ హనుమాన్ సార్. హనుమాన్ ఈజ్ సింప్లీ అమేజింగ్ సార్. యా, అండ్ కమింగ్ టు ద ఫిలిం అండి, ఫస్ట్ నేను సినిమా గురించి చెప్పాలనుకునే ముందు యాక్చువల్లీ లవ్ రెడ్డి సినిమా ఎందుకు చేయాలనుకుంటున్నాను గురించి చెప్తానండి. సో లాక్డౌన్ ఎండ్ అవుతున్న టైం అండి, నేను మా ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తున్న టైం అది. సో నేను, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, మా బావ అందరం కూర్చున్నాము. అంటే మనం ఎంటర్టైన్మెంట్ అంటే ఆబ్వియస్గా సినిమాలు చూస్తుంటాము. నేను యూజువల్గా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశాను, ఒక సినిమా పెడదామంటే దాని కంటెంట్ నాకు తెలుసు. అమ్మో ఇంట్లో చూడడానికి ఒక భయం స్టార్ట్ అయింది. సో ఇమీడియట్గా ప్రైమ్కి వచ్చి ఇంకొక సినిమా పెడదాం అనుకుంటే అదేదో తేడా ఉంటుందో నాకు అనిపించింది. సో ఇట్లా అన్ని ఛానల్స్ మారుస్తుంటే అందరం కలిసి కూర్చొని చూసే ఒక సినిమా లేదేమో అని ఒక ఫీలింగ్ కలిగిందండి.
సో నేను యాజ్ అన్ యంగ్స్టర్గా ఒక అప్కమింగ్ ఫిల్మ్ మేకర్గా నేను చాలా స్టోరీస్ రాసుకున్నాను. బట్ స్టిల్ నేను లవ్ రెడ్డి ఎందుకు చేయాలనుకున్నా అంటే అందరం కలిసి ఇంట్లో అందరం కలిసి కూర్చుని ఒక సినిమా చూడాలి, అలాంటి ఒక సినిమా చేయాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యానండి. అది నేను చేశానని నేను నమ్ముతున్నాను. అండ్ సినిమా వరకు వచ్చేసరికి అండి, ఇప్పుడు ఏదైతే ఈ 1.5 minute చూసారో, ఇప్పుడు ఏదైతే మీకు ఒక ఫీలింగ్ కలిగిందో, ఖచ్చితంగా సినిమా నుండి బయటకు వచ్చిన తర్వాత దానికన్నా 10 times ఒక ఫీలింగ్ అయితే పక్కా క్రియేట్ అవుతుంది, నో డౌట్. సో అది నేను ప్రామిస్ చేయగలుగుతున్నాను అండి. అండ్ ఈ జర్నీలో నాకు మెయిన్గా సపోర్ట్ చేసిందంటే, యాక్చువల్లీ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం మెయిన్ 2 persons అండి. ఒకటి మా పేరెంట్స్, రెండోది ఆబ్వియస్గా నాట్ లెస్ బట్ హీజ్ అంజన్ రామచంద్ర. థ్యాంక్ యూ డార్లింగ్. సో ఈ పర్సన్ లేకుంటే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండవని కాదు, దట్ ఈస్ ఫర్ షూర్. అది నేను ఎప్పటికైనా ఒప్పుకోవాల్సిన విషయమే. అండ్ మా జర్నీ 5 years ముందు స్టార్ట్ అయింది. సో దానికి మెయిన్గా రీజన్ వచ్చేసి అజయ్ మాస్టర్ అండి. మీ ఇద్దరం సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్గా వర్క్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లవ్ రెడీ అండి, ఇందులో కంప్లీట్గా సినిమా వచ్చి హీరో క్యారెక్టరేషన్ బేస్ మీద వెళ్తుంటుంది. సినిమాలో హీరో వచ్చేసి తన పేరు నారాయణ రెడ్డి. ఈ సినిమా ఆంధ్ర కర్ణాటక బార్డర్లో జరిగే ఒక ప్యూర్ లవ్ స్టోరీ అండి. సో మనకు సినిమాలో వచ్చేసరికి ప్రతి క్యారెక్టరు మన ఇంట్లో చూసిన వాళ్ళలాగా, మనతో తిరుగుతున్న వాళ్ళలాగా, మనతో మాట్లాడిన మనుషులు అన్నీ మనము ఫీల్ అయ్యే ఒక కంప్లీట్ యాంబియన్స్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఈ సినిమాలో మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అవుతారండి. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ మా మెయిన్ క్యాస్ట్ అంజన్ రామచంద్ర, హీ డిడ్ ఎ ఫెంటాబులస్ జాబ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగా ఇచ్చాడు. అండ్ శ్రావణి, షీఈ్ అ న్యూ కమ్మర్ బట్ అదరగొట్టేసింది. అండ్ మిగతా వాళ్ళు కూడా అంతే బాగా చేశారండి. అండ్ మై టెక్నికల్ టీమ్, మై మెయిన్ స్ట్రెంగ్త్ సన్నీ అన్న. మ్యూజిక్ ఏమండి, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు విన్నారు కదా, సాంగ్స్ మాత్రం ఒక్కటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతే మీరు ఒకదాన్ని మించి ఒకటి ఫీల్ అవుతారు తప్ప ఒక్కటి కూడా తగ్గినట్టు ఫీల్ అవ్వరు. అది ఐ కెన్ ప్రామిస్ యూ, దట్ ఈస్ ఫర్ షూర్. సో సాంగ్స్ ఎంత బాగా వచ్చిందో దానికి కొరియోగ్రఫీ అంత బాగా లేకుంటే నా కిక్కు పెప్పు ఉండదండి. అజయ్ మాస్టర్ ఇరగదీశాడు, అందులో డౌటే లేదు. సో సార్ అందాల రాక్షసి చూసి నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను సార్, సాంగ్స్ చేస్తే సింగిల్ కార్డ్ మీతోనే చేద్దామని. దెన్ ఈరోజు మాకు సినిమా ఆపర్చునిటీ వచ్చింది, దెన్ మీరు ఫిక్స్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు అష్కర్ అలీ అండి, ఫెంటాబులస్ జాబ్ చేశాడు. అండ్ కమింగ్ టు అదర్ టెక్నీషియన్స్, మా ఎడిటర్ కూడా వెంకటేశ్వరరావు గారు, హీఈస్ అ బిగ్ సపోర్ట్ టు అస్ ఆల్వేస్. అండ్ యా, సో మా టెక్నికల్ టీమ్ చాలా సపోర్ట్ చేసిందండి. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అండి, సినిమా ఆబ్వియస్గా కొత్త వాళ్ళు అన్నప్పుడు ఎవరైనా డబ్బులు పెట్టడానికి చాలా భయపడతారండి. బట్ అదేంటో నా మీద నమ్మకమో లేదంటే నాని మీద అంజన్ మీద నమ్మకం తెలియదు, కానీ వాళ్ళు ఏ రోజు భయపడలేదు డబ్బులు పెట్టడానికి. సో ఈ రోజు వరకు ఏ రోజు నాకు ఒక్క చిన్న ప్రాబ్లం కూడా క్రియేట్ అవ్వలేదు. సినిమా అంటే చాలా కష్టాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అవన్నీ వింటుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే అవన్నీ నాకు ఏం జరగదు నా సినిమా వరకు మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ మదన్, రవీంద్ర, ప్రభంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా చాలామంది ఉన్నారు. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఆల్రెడీ ప్యానిక్ అయినాం సార్, ఇంకా ప్యానిక్ చేయదండి మీరు. సో ఫస్ట్లీ మా అమ్మగారికి మా నాన్నగారికి పదాభివందనాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మేము పిలవగానే మా విన్నపాన్ని మన్నించి వచ్చిన ప్రశాంత్ వర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హనుమాన్ టీజర్ నేను చెప్పినట్టు లైక్ క్రేజీ సార్. మీ ఎస్పెషల్లీ మీ టీజర్స్, మీ ట్రైలర్స్కి అయితే అసలు అంటే ఆ క్రేజే వేరు బయట. సూపర్ సూపర్ సూపర్. అండ్ ఆ హనుమాన్ లాస్ట్ బిట్ ఆ హనుమాన్ ఇట్లా తపస్సు చేస్తూ కనిపించిన టీజర్కి అయితే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చింది సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద హనుమాన్. థ్యాంక్ యూ సార్. చాలా ఉందండి చెప్పడం, నాకు వీళ్ళందరినీ ఇక్కడ నిలిపెట్టి చెప్పాలంటేనే ఒకలా ఉంది. సో ఈ సినిమా ఒక్కరి వల్ల అవ్వలేదండి, చాలామంది సపోర్ట్ చేస్తే ఈ సినిమా అయింది. అండ్ వీ స్ట్రాంగ్లీ ఫీల్ వీ మేడ్ అ వెరీ గుడ్ సినిమా. చాలా మంచి సినిమా తీసాం. ఈ సినిమాని మీరు చూస్తే మీరే హత్తుకుంటారండి. అంటే ఒక కొత్త వాళ్ళు ఇంత మంచి సినిమా చేశారు, సో వీళ్ళకి సపోర్ట్ చేయాలని లైక్ మీరు చూస్తే అనిపిస్తుంది. డెఫినెట్లీ మీరు హత్తుకుంటారు. బట్
సినిమా ఇప్పుడు గ్లిమ్స్ రిలీజ్ అయింది కదండి. ఐ థింక్ మీరు దీని నుంచే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, లైక్ ఐ థింక్ వీళ్ళు మంచి సినిమా చేసి ఉంటారని. కొంచెం టెన్షన్ అవుతుంది. యా ఎస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ్. థ్యాంక్ యూ సార్. చెప్పాను కదండి, ఈ సినిమా గురించి చాలా చెప్పాలి, చాలా ఉంది. అయితే మా అమ్మగారు అంటున్నారు అండి, అరే ఏమ్రా సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్దోళ్ళు చేత వెళ్దు. బార్డర్ స్లాంగ్, హిందూపురం ఐడియా ఉంది కదండి మీకు, కర్ణాటక ఆంధ్ర బార్డర్. సో అక్కడ జనాలు ఇట్లా మాట్లాడతారు అక్కడ మంది. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్దోళ్ళు చేతే కాలేదురా, నువ్వు పోయి ఏం చేస్తావు, వద్దునన్న మనకి ఇదంతా, ఏదో మనకు వచ్చిన దాంట్లో సన్నగా ఏమో చూసుకొని ఉండొచ్చు కదా, ఇది అలా. అండ్ ఇండస్ట్రీలో చేస్తూనే నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లైక్ ప్యారలల్గా సపోర్టింగ్కి ఒక వెడ్డింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను అండి. సో మా అమ్మగారు అన్నారు, ఇదేదో బాగా వర్కౌట్ అయింది కదా, బాగానే జరుగుతుంది, ఇప్పుడు ఇదంతా యాలరా సినిమా, అదేదో జరుగుతుంది కదా, దాన్ని చూసుకోవచ్చు, అంతా పెద్ద పెద్ద వాళ్ళకి మనకు అవసరం లేదు, మనకు వద్దు అని ఒక చిన్న స్కెప్టికల్ మైండ్ ఉండేదండి. బట్ నాకేంటి అంటే, మనం ఒకటి అనుకుంటాం గట్టిగా, ఏదోలా చేయాలి, మనం స్టార్ట్ చేస్తే, మనం నమ్మితే మన వెనకాల ఒక 10 మంది యాడ్ అవుతారండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లవ్ రెడ్డి. మేము 2017లో, అంటే లైక్ చాలా రోజులు అయింది, మేము మెన్షన్ చేయకూడదు అనుకున్నాం, ఎమోషన్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసామండి. ఆ ఎమోషన్ షార్ట్ ఫిల్మ్ బాగా వైరల్ అయింది అప్పుడు. దాని వెంటనే చాలామంది వచ్చేస్తాయి మాకు, ప్రొడ్యూసర్స్ అడిగేస్తారు ఇట్లా సినిమా చేసేయండి మీరు, రండి అని లైక్ వి థాట్, లైక్ చాలా అనుకున్నాం మేము. బట్ ప్రాక్టికల్ ఏం వర్కౌట్ అవ్వలేదండి. చాలామంది దగ్గరికి వెళ్ళాము, చాలామందిని అప్రోచ్ అయ్యాము ప్రొడ్యూసర్స్ని. అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, లైక్ మా సర్కిల్లో ఎవరైతే ఉంటారో చిన్న వాళ్ళని అప్రోచ్ అయ్యాము. బట్ వీ కుడెంట్ ఫైండ్ ఎ ప్రొడ్యూసర్. ఒకరిద్దరు వచ్చారు, చేస్తామన్నారు. ఒక 2-3 months ఆఫీస్ ఓపెన్ చేసాం, డిలే అయింది. మాతో పాటు చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. లైక్ దే ఆర్ ఇన్ అ గుడ్ స్టేజ్, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అరే మేము ఇంకా రావట్లేదు, మీరు మా ఫ్రెండ్స్ అంతా, అరే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు, ఇంకా ఏం చేస్తారు, అందరికీ ఒక స్కెప్టికల్ మైండ్ ఉండేది. మా ఇంట్లో పేరెంట్స్ కానీ, లైక్ మా గ్యాంగ్లో అందరి పేరెంట్స్ కానీ ఆబ్వియస్లీ వాళ్ళకు ఉంటుంది, ఇంకెప్పుడు మీరు సరే వేరేదో చేసుకోవచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు సినిమా అనే. సో 2017 అయిపోయిన తర్వాత, లైక్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 1 fine day ఇంక ఇట్లయితే డార్లింగ్, మనమే ఏదో ఒకటి రిస్క్ చేసేద్దాము, నువ్వు వచ్చేయన్నా. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసిన తర్వాత బెంగళూరులో హిందూపూర్ ఆర్ట్ సైడ్ చేస్తున్నా. స్మరణ్ కన్నా ఏది లే డార్లింగ్, ఏదో ఒకటి చిన్నగా స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకుందాం, సో అట్లీస్ట్ బయట పెట్టిన తర్వాత అయినా ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని వచ్చేసాడండి. ఇక ఆ రోజు మొదలైంది. మేము మొదలవడానికి స్టార్ట్ ప్రభంజన్ రెడ్డి గారు. ఆయన సార్ మా సీనియర్, ఇంజనీరింగ్లో మా సీనియర్. సార్ ఇట్లా సినిమా చేద్దాం అనుకుంటున్నాం సార్, ప్రొడ్యూసర్లు ఎవరు దొరకట్లేదు, ఏదో చిన్నగా సపోర్ట్ చేస్తే ఒక చిన్న బడ్జెట్లో సినిమా తీసుకుందాం అన్నారు. సరే రా స్టార్ట్ చేయన్నారు. ఆయన ఓకే అయిన తర్వాత మదన్ యాడ్ అయ్యాడు. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా కజిన్సే అండి. మీకు చాలా ఇప్పుడు ఈ పోస్టర్ కానీ దీని డీటెయిల్స్లో చూస్తే మీకు లవ్ రెడ్డి ఏంది, అందరు రెడ్డీసే ఉన్నారు కదా, ఇదేంది రెడ్డీస్ తీసుకున్న సినిమా అనిపిస్తుంది. కాదండి, ఎవరు ప్రొడ్యూసర్స్ దొరక్క మేము మా కజిన్స్, ఐటీ జాబ్ చేసేటోళ్ళు లేదా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమా చేసుకున్నది. అందుకే అందరూ రెడ్డీస్ అని కనిపిస్తుంది, అంతే, నథింగ్ ఎల్స్. సో మదన్ తర్వాత ఇంకా ఒక్కరు తర్వాత ఒకరు, ఎక్కడైతే ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగుతుంది అనే టైంకి ఎవరో ఒకరు వచ్చి, సరే నేనున్నా, నువ్వు చెయ్యి. ఒక్కరు కాదండి, చాలా ఒక 7 to 8 ప్రొడ్యూసర్. నేను పేరు చెప్తా అండి, ఐ హ్యావ్ టు మెన్షన్, ప్లీజ్ డోంట్ మైండ్. ప్రభంజన్ రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, నవీన్, హేమలత, సునంద బి రెడ్డి, హరీష్, బాబు, సుష్మిత, రవీంద్ర, లైక్ సో మెనీ పీపుల్. వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. బట్ వీళ్ళు కాకుండా ఏంటంటే మేము తక్కువ బడ్జెట్లో సినిమా కంప్లీట్ చేయాలి ఎలాగా, వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఎవరు మ్యాన్ ఫోర్స్ ఉండాలి, అక్కడ లోకల్ ఎవరు సపోర్ట్ చేస్తారు మాకు, మా కజిన్స్ ప్రతి ఒక్కరు, విక్కీ, మోహన్, కర్ణ. అండ్ లైక్ మా డిపార్ట్మెంట్ కూడా ఇదేదో
ఇది ఇది మేము ఇది మాత్రమే చేయాలి, ఇది చేయకూడదు అట్లేం లేదండి. ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ 24/7 సినిమా 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 సినిమా. సినిమా అని అందువల్ల అంత కష్టపడినందుకే ఈరోజు ఇంత మంచి సినిమా తీయగలిగామండి. సో ఐ రిక్వెస్ట్ యూ టు సపోర్టర్స్, మీడియా వాళ్ళకి కానీ ఆడియన్స్కి కానీ. కొత్త వాళ్ళు ఒక మంచి సినిమా చేశామండి, మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ సో యా, ఇది అయిపోయింది. ఫస్ట్ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. అన్నిటికీ, ఒక్కటికి కాదు అన్నిటికీ. చాలా రోజులు చాలా డిస్కషన్స్ ఉండేది, ఎప్పుడు డార్లింగ్ అందరూ చేస్తున్నారు, మనం ఎప్పుడు చేయాలి, మనం ఏం చేయట్లేదు, ఇంకెప్పుడు చేస్తాము. సో చాలా గొడవలు. అంటే నా చుట్టుపక్కన ఉండే వాళ్ళు అందరూ అంటారు, ఏంటి మీ ఇద్దరు మొగుడు పిల్లలా అని. మీ ఇద్దరు మొగుడు పిల్ల కొట్టుకుంటారు, రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడతారు, తిట్టుకుంటారు, మళ్ళీ రేపు పొద్దున్న మాట్లాడతారు. ఆ ఒక బాండింగ్ చాలా రేర్ పీపుల్తో అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ మై డార్లింగ్ అగైన్, మై డార్లింగ్ డైరెక్టర్ స్మరణ్ రెడ్డి. ఇప్పుడు చెప్తున్నా అండి, స్మరణ్ రెడ్డి ఈ పేరు, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, మా నమ్మకం అది. 100% మంచి సినిమా తీసాం. మావాడు ఎక్కడికో వెళ్తాడండి, ఇది ట్రూ, ఎక్కడికో వెళ్తాడు. యా డార్లింగ్, చాలాసార్లు గొడవ పడుకున్నాం సభముఖంగా, ఏమైనా తప్పు చేసి ఉంటే సారీ. సో అదే. సో నెక్స్ట్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండి సన్నీ. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. అసలీ సినిమాలో ఉంటుంది. ఆయన వర్క్ దంచేశాడు అంతే. సాంగ్స్, ఒక్కొక్క సాంగ్స్ బయటకు వస్తాయండి, యూ విల్ లవ్ దెమ్. 4 సాంగ్స్ ఉంటాయి, 4 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. లైక్ నేనేదో నా సినిమా నా పాటలు బాగున్నాయని చెప్పట్లేదు, ఇట్ ఈస్ న్యూట్రల్గా ఉండి చెప్తున్నా. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సాంగ్స్, మీరు లవ్ చేస్తారు సాంగ్స్ని. అండ్ ఆర్ఆర్ అయితే సినిమా ఆర్ఆర్ ఇచ్చి పడేస్తాడు, డౌటే లేదు అందులో. అన్న థ్యాంక్ యూ అన్న, ట్రెమెండస్ ఆర్ఆర్ ఇచ్చారు మాకు. అండ్ అజయ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మేమిద్దరం కలిసాం. నాతో లైక్ ప్రశాంత్ కానీ అందరూ, లైక్ నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది మీ వల్ల. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సాంగ్స్కి నిజంగా మీరు కాబట్టి న్యాయం చేయగలిగారు సార్. అంటే కొత్త వాళ్ళకి ఏదో కొత్త వాళ్ళు చేస్తున్నారులే అని తీసుకోకుండా, నా దగ్గర వర్క్ చేసిన పిల్లలు చేస్తున్నారు సినిమా, నా వంతు సపోర్ట్ నేను చేయాలి అని మనసు పెట్టి సాంగ్స్ చేశారు సార్. ఆ వర్క్ ఆ సాంగ్స్ మీరు బయటకు వస్తే మీకే అర్థమవుతుంది ఎంత మంచిగా ఉంటాయి సాంగ్స్ అని, కొరియోగ్రఫీ వైజ్గా కానీ విజువల్గా కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అష్కర్, థ్యాంక్ యూ అష్కర్, నువ్వు ఇక్కడ లేదు ఈరోజు. సో నన్ను కానీ హీరోయిన్ కానీ మిగతా ఆర్టిస్టులు అందరినీ కానీ చాలా అందంగా చూపించావు. సో యు డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్, థ్యాంక్ యూ. అండ్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. మీరు మా సినిమా చేస్తుంటే మేము లైక్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సార్. అండ్ హీరోయిన్ గారి గురించి చెప్పాలంటే, ఆ అమ్మాయికి ఫస్ట్ సినిమా అండి, లైక్ నాకు కూడా ఫస్ట్ సినిమానే. బట్ నేనే షాక్ అయ్యానండి అమ్మాయి చేస్తుంటే, అంత మంచిగా చేసింది, మంచి పర్ఫార్మర్ అమ్మాయి. మంచి స్టేజ్కి వెళ్ళాలని ఐ రియలీ ప్రే ఫర్ హర్. థ్యాంక్ యూ. అండ్ చాలామంది సపోర్ట్ చేశారంటే, లైక్ ఇప్పుడు మీకు ఏదైతే పేర్లు చెప్పానో ఇవి కాకుండా మోరల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, వేరే అన్ని రకాలుగా చాలామంది సపోర్ట్ చేశారు. రామచంద్ర రెడ్డి తాతగారు కావచ్చు, వాళ్ళు ఇల్లు అడగగానే ఒక 1 month వాళ్ళ ఇంట్లో షూట్ చేశామండి. 1 month అంటే వాళ్ళు వంటింట్లో ఉంటే మేము వంటింట్లో షూట్ చేస్తే వాళ్ళు హాల్లో ఉంటారు, మేము హాల్లో షూట్ చేస్తే వంటింట్లో ఉంటారు, 2 చోట్ల షూట్ చేస్తే రూమ్లో ఉంటారు. ఒక ఫ్యామిలీ ఉన్న ఇంట్లో మేము, అంటే ఆ ఇల్లు ఇట్లా కావాలి మాకు, ఈ స్ట్రక్చర్లో ఓల్డ్ వింటేజ్ స్ట్రక్చర్లో కావాలంటే వాళ్ళు వెళ్ళి అడిగగానే చేసుకోండి అమ్మా, కొత్త వాళ్ళు చేస్తున్నారు, మన పిల్లలు చేస్తున్నారు, చేసుకోండి అని వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు సార్. వాళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు. అండ్
ఇప్పటికి చాలా చెప్పాను. సో ఎవరైనా మిస్ చేసి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ హడావిడి వల్ల మిస్ అయింటాను తప్ప మీ మైండ్లో ఎప్పుడూ ఉంటారు. నాకు ప్రతి చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు నా మైండ్లో ఉంటారండి ఈ సినిమా వరకు. ఎందుకంటే ఈ సినిమా స్ట్రగుల్ నాకు తెలుసు. ఈ సినిమా ఒక్కరి వల్ల అవ్వలేదు, చాలామంది సపోర్ట్ చేస్తేనే సినిమా అయింది. మంచి సినిమా చేసాం, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మై ప్రొడ్యూసర్స్ ఎవరెవరైతే ఈ ఆపదలు ఆదుకున్నారు చాలామంది, మా అత్తగారు సునందరెడ్డి గారు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది నాగరాజు ఆన్ టైం మనకి ఏదో చిన్న ప్రాబ్లం అయినప్పుడు డబ్బులు ఇచ్చి ఇలా. సో ఒక 7-8 మెంబర్స్ ఉండరు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్, ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు దెమ్ అండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్. I just want to give a basic info about the movie, right? నాకు బేసిక్గా ఫిలింలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉండేది అనమాట. హౌ టు అమౌంట్ ఎట్ కమ్ బ్యాక్ వస్తుందా అనేసి. బట్ దట్ మేడ్ మీ అ బిట్ ఫ్రీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ద లాంచ్ ఆఫ్ గ్లిమ్స్. థ్యాంక్ యూ నందన్, రియలీ blessed with him, man. Sorry, a bit be emotional. Sir, thank you, sir, coming and launching this glimpse here. And I seen this kind of the way Smaran, తర్వాత అంజన్ రామచంద్ర, they are best friends to me also. నాకు కూడా ఒక 10 years నుంచి పరిచయం బాగా. బీటెక్ తర్వాత మా జూనియర్స్ కాబట్టి బాగా తెలుసు మాకు.